నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను అమూల్య ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనిపిస్తోంది ఈసారి కాంగ్రెస్ బీజేపీ కూటములు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంటే ఓటరు ఎటువైపు ఒరుగుతాడో చూడాల్సి ఉంది అధికార మహాయుతి కూటమి కొంకణ్ ప్రాంతం దాటి తన ఆధిపత్యాన్ని విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే మహావికాస్ అఘాడీ ముంబై ఉత్తర మహారాష్ట్ర మరాఠ్వాడ మరియు విదర్భలలో తన పట్టును నిలుపుకోవాలని చూస్తుంది రాష్ట్ర జనాభా ఆర్థిక వ్యవస్థలో 5వ వంతు వాటా కలిగిన పశ్చిమ మహారాష్ట్రలో గత ఎల్ఎస్ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి స్వల్ప ఆధిక్యం లభించింది మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరగగా ఈసారి విజయం కోసం రెండు కూటములు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి రైట్ మహిళలు రైతులు మరియు ఇతర వర్గాల యువతను లక్ష్యంగా చేసుకుని రెండు కూటములు మేనిఫెస్టోలను అయితే విడుదల చేశాయి రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 47.7% ఉండగా యువత దాదాపు 12% ఓటర్లు ఉన్నారు రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు ముఖ్యమంత్రి మాఖీ లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు తిరిగి ఎన్నికైతే గనక నెలవారీ భత్యాన్ని 1500 నుంచి 2100కు పెంచుతామని అధికార కూటమి హామీ ఇచ్చింది అయితే ఎంవీఏ సైతం తమను గెలిపిస్తే ఇదే పథకం కింద నెలకు 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది రైతులకు రుణమాఫీ చేస్తామని మహాయుతి వాగ్దానం చేయగా ఎంవీఏ 3 లక్షల వరకు మాఫీ చేస్తామంది సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి 50,000 రూపాయల ప్రోత్సాహకం అందిస్తామంది యువతకు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికార కూటమి వాగ్దానం చేయగా నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి ఇస్తామని కాంగ్రెస్ కూటమి చెప్పింది ఇక మహారాష్ట్రలో తెలంగాణ నాయకులంతా కాంగ్రెస్ కూటమి కోసం పనిచేశారు సీఎం రేవంత్ తో సహా మంత్రులందరూ కూడా మహారాష్ట్రలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేసి కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఇక ఏపీ నాయకులేమో బీజేపీ కూటమికి ప్రచారం చేశారు ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ కూటమి కోసం భారీగా ప్రచారం చేశారు ప్రధాని నాయకత్వం బలోపేతం కావాలంటే బీజేపీ కూటమిని గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేయగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే గుజరాతీలకు గులాంగిరి చేయాల్సిన అవసరం ఉండదని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు మోదీని నమ్మొద్దని మరోసారి ఓటేస్తే గనక ఇక అంతే సంగతులని ఆయన వ్యాఖ్యానించారు రైట్ గా మన స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన సీనియర్ నాయకులు బాబు పాలూరి గారు అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు జూమ్ లైవ్ లో నమస్తే సార్ సార్ ఫస్ట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి అంటే మన ప్రతి రాష్ట్రంలో చూసినట్టయితే ఎన్నికలకు ముందే ఏ పార్టీ గెలుస్తుంది అని మనం ఒక అంచనాకు రావచ్చు బట్ ఇప్పుడు హర్యానా తర్వాత ఎవరు గెలుస్తారంటే చెప్పడం చాలా కష్టంగా మారింది మన సర్వేలు చూసుకున్నప్పటికీ స్తబ్దుగా ఉన్నాయి అసలు మహారాష్ట్రలో అంటే రెండు కూటములు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి సో ఏది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ కూటమా బీజేపీ కూటమా గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజూస్ ప్రజానికానికి అదేవిధంగా యాంకర్ అమూల్య గారికి అక్కడ ఉన్న శివసేన మరియు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్యానల్ వాళ్ళకు ఏంటంటే మొత్తము మన తెలుగు రాష్ట్రాల యొక్క యాక్చువల్గా ఏంటంటే మహారాష్ట్రలో దాదాపు 12.63 కోట్ల జనాభా ఉంటే అంటే దాదాపు తెలుగువారు దీంట్లో ఎక్కువ శాతం తెలుగువారు దాదాపు 14 లక్షల మంది ఉన్నారు ఈ తెలుగు వారు 14 లక్షలు కూడా 70% తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు మేడం యాక్చువల్ గా అమూల్యం ఏంటంటే మన తెలంగాణ నుంచి చాలా మంది కారణం ఏంటంటే మహారాష్ట్ర గతంలో విదర్భ ప్రాంతం ఏదైతుందో విదర్భ ప్రాంతం అంటే ఔరంగాబాద్ ప్రాంతం అంతా కూడా గతంలో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నదాన్ని ఉండే వరకు మన తెలుగు వాళ్ళ ప్రభావం అక్కడ ఎక్కువ ఉంది అక్కడ వెళ్ళి మన వాళ్ళు నాగపూర్ కావచ్చు సోలాపూర్ కావచ్చు అదే విధంగా బొంబాయి పూణే ఈ తదితర ప్రాంతాల్లో మనోళ్ళు
సెటిల్ అయిపోయారు. ఉమ్, సో yes. దీని కారణంగానే తెలుగు నుంచి వీళ్ళని ప్రచారానికి అక్కడ పిలవడం జరిగింది మేడం. ఉమ్, సో ఈ ప్రభావం ఏంటంటే ఇక్కడ వీళ్ళతోటి తెలుగు వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ మేడం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా బట్టి గారు కావచ్చు, ఉమ్, సీతక్క గారు, అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి ప్రచారం మేడం. ఉమ్, బీజేపీ నుంచి కూడా వాళ్ళు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, సో వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏపీ నుంచి చంద్రబాబు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అక్కడ ఉన్నారు మేడం. ఉమ్, సో ఏంటంటే తెలుగు వాళ్ళతోటి ప్రచారం చేపించి తెలుగు ఓట్లను ఆకర్షించాలని ఒక ప్రయత్నం జరుగుతుంది మేడం దీంట్లో. yes, అవును. దీనిలో భాగంగానే వీళ్ళందరూ కూడా తెలుగు వారు కూడా అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది మేడం. ఉమ్, సో ఇదేంటంటే ఇంపాక్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే మేడం, అంత దాదాపు 70% అయితే అంటే తెలుగు వారు అంత పర్సెంటేజ్ ఆ ఏరియాలో ఉన్నారు. ఎస్పెషల్లీ వీళ్ళు ప్రచారం చేసే ఏరియాలో ఇంకెక్కువ మంది ఉన్నారు తెలుగు. ఉమ్, ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు అంటే 12,63,00,000 మందిలో దాదాపు 14 lakhs అంటే ఆల్మోస్ట్ 1% పైన ఉన్నట్టు. ఉమ్, ఎస్పెషల్లీ ఏదైతే ఔరంగాబాద్ డివిజన్ విదర్భ ప్రాంతం గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో కూడుకుని ఉందో ఉమ్, అక్కడ ఇంకెక్కువ మంది ఉన్నారు. ఉమ్, ఏదో నాగపూర్ కావచ్చు, రాజూరా నియోజకవర్గం, ఇంత ముందు మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారు కూడా గతంలో అక్కడ చేశారట ఎమ్మెల్యేగా. ఉమ్, సో అట్లాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రభావం ఉన్నాయి. ఉమ్, అందుకని తెలుగు ప్రచారం చేయించాలని చెప్పేసి అక్కడ ఏదైతే మహాయుతి ఉమ్, అయితే బీజేపీ సంబంధించిన కూటమి కానీ, అదే విధంగా మహా వికాస్ అఘాడి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కూటమి కూడా ఈ రెండు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది మేడం. ఉమ్, yes. ఏంటంటే ఎవరికి వాళ్ళు తెలుగు వారు ఓటర్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ భారీ ఎత్తున కూడా. సో అక్కడ Yes. ముఖ్యంగా ఏంటంటే కూడా దాదాపు ఒక 40% ఆ రాష్ట్ర మహిళలు ఉన్నారు. ఉమ్, ముఖ్యంగా యూత్ బాగున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అక్కడ స్టార్ క్యాంపెయినర్, ఒక సీఎం కాబట్టి ఉమ్, ఒక స్టార్ క్యాంపెయినర్ గా పెట్టడం కూడా జరిగింది మేడం. yes, అవును. సో ఖచ్చితంగా నేను ఏమనుకుంటున్నానంటే మేడం, మన తెలుగు వాళ్ళు ఏదైతే సరే పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఖచ్చితంగా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మన తెలుగు వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రభావం కూడా అక్కడ ఎన్నికల మీద ఖచ్చితంగా అక్కడ జనాభా ఒక కారణం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం ఇంకో కారణం చేత ఖచ్చితంగా అక్కడ ప్రభావం ఉంటుందని నేను భావిస్తున్నాను. అక్కడ రెండు కూటములు ఉన్నాయి కదా, రెండు కూటములకు సపోర్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిన మన ఏపీ నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, తెలుగు వారే వెళ్ళారు. సో ఈ ప్రభావం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ ప్రభావం ఏ విధంగా ఉండనుంది, ఏ పార్టీకి ఎక్కువ యూజ్ ఉంటుంది అనుకోవచ్చు ఈ ప్రచారాన్ని బట్టి? మేడం నేను ఏమనుకుంటున్నా మేడం, యాక్చువల్ చెప్పాలంటే ఎంబీఏ మహా వికాస్ అఘాడి అంటే మనం మామూలుగా గ్రాండ్ డెవలప్మెంట్ ఫ్రంట్ అంటాం. అంటే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మరాఠీ భాషలో పెట్టుకున్నారు వాళ్ళు. మనం జనరల్ ఇంగ్లీష్ ఏంటంటే మనకు గ్రాండ్ డెవలప్మెంట్ ఫ్రంట్ కి మాత్రం ఎక్కువ శాతం అంటే కాంగ్రెస్ కి ఏదైతే అనుకూలంగా ఉందో కాంగ్రెస్ కూటమికి అయితే ఎక్కువ శాతం ఇంపాక్ట్ ఉంటుందని నేను భావిస్తున్నాను మేడం. ఓకే, మహాయుతి అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది మేడం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీ ఉన్నది మహాయుతి కూటమి అధికారంలో ఉంది. అక్కడ మనం చాలా స్పష్టంగా చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ శివసేనని 2 భాగాలు చేయటం, అక్కడ షిండే గారితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ పార్టీని కూడా ముక్కలు చేయడం జరిగింది. అదే విధంగా శరద్ పవార్ నుంచి కూడా మన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాని నుంచి కూడా వర్గం చేసి అక్కడ ఒక కూటమి చేసి ఇవంతా అలయన్స్ గా మహాయుతి అంటే గ్రాండ్ ఎలియన్స్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో సింపుల్ గా. మహాయుతి అంటే మరాఠీ వర్డ్. సో ఈ గ్రాండ్ ఎలియన్స్ లో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ ప్రజలకు ఏంటంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే గాంధీ భవన్ నుంచి కూడా మేము వింటున్నాం కాబట్టి అక్కడ ఎక్కువ శాతం మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మార్జిన్ ఉందని అర్థమవుతుంది మేడం. అక్కడ ఏదైతే అక్కడ కూడా 5 గ్యారెంటీలు అనేవి కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇది మాది మహావికాస్ అఘాడి తరఫున. సో ఇవి కూడా మేము అక్కడ మా రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే 6 గ్యారెంటీల యొక్క అమలు తీరు, మేము 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకరణలు చేసినాయి కానీ, మరి 200 రూపాయలకు ఉచిత ఏదైతే విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గానీ, 500 రూపాయలకు గ్యాస్ కలెక్షన్లు గానీ, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి కూడా మేము వివరించడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ప్రజలు కూడా ఈసారి మహావికాస్ అఘాడీకి ఖచ్చితంగా అఘాడీకి గెలిపిస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది మేడం, మాకున్న సమాచారం. ఎస్, ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు. నెక్స్ట్ బాబు పాలూరు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ హోరాహోరీ ఎన్నికల్లో అంటే ఇంకా 3 రోజులు అయితే అంటే ఎల్లుండి చూసుకున్నట్టయితే పోలింగ్ జరగనుంది. ఈ హోరాహోరీ పోటీలో మీరు చెప్పండి, ఏ కూటమి అంటే కాంగ్రెస్ కూటమా, బీజేపీ కూటమా, దేనికి ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయంటారు? నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల భాగంగా పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపెయినర్ గా ఎన్డీఏ కూటమి ఆహ్వానించడం, ఆయన వాళ్ళ ఆహ్వానాన్ని స్వీకరించి అక్కడికి వెళ్ళడం, క్యాంపెయినింగ్ చేయడం అంతా మీరు చూస్తా ఉన్నారు. అక్కడ జనానికి ఎంత అనూహ్యమైన స్పందన వస్తుంది అనేది. అంటే ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మన వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే అది ఎవరికి ఎడ్జ్ అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ క్యాంపెయినింగ్ చేయడం, ఆ జనాల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందన మీరు
ఆల్రెడీ చూసే ఉన్నారు. ఎస్. అక్కడ తెలుగు వాళ్ళే కాకుండా మొత్తం మరాఠీలు కూడా చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే విధానం మీరు చూసుంటారు వీడియోలో. చాలా మంచి స్పందన వచ్చింది. డెఫినెట్ గా ఈ బీజేపీ కూటమికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశారో, నేను మిగతా రాష్ట్రం మొత్తం మీద రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాల గురించి మనకున్న అంతంత మాత్రం అవగాహనతో మనం ఇక్కడ చెప్పకూడదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతాల్లో అయితే ప్రచారం చేశారో, తప్పనిసరి దానికి హ్యూజ్ అడ్వాంటేజ్ బీజేపీ కూటమికి ఉండబోతుంది. తప్పనిసరిగా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి తాలూకా ప్రోగ్రెసివ్ రూలింగ్ ఏదైతే ఉందో, దేశానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీ గారిది. ఇటు దేశ భద్రత నుంచి, సంక్షేమం నుంచి, అలాగే అభివృద్ధి నుంచి, ఉపాధి నుంచి, ప్రతి ఒక్క అంశంలో కూడా నరేంద్ర మోదీ గారు చాలా ప్రతిభావంతంగా ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే బీజేపీ తాలూకా, ఎన్డీఏ తాలూకా ఇంపాక్ట్ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంది. అందులోకి ఏపీలో మనం క్రియేట్ చేసిన హిస్టరీ ఏదైతే ఉందో, ఈ ఇక్కడ ఎన్డీఏ తాలూకా విజయం ఏదైతే ఉందో, ఇదొక ఒక ఇన్స్పిరేషన్ గా మహారాష్ట్ర ఎన్నికలకి తీసుకోబోతున్నారు. తప్పనిసరిగా అక్కడ ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ బీజేపీ కూటమికి ఇస్తారని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో మేమైతే ఉన్నాం. రైట్, ఓకే బాబు గారు. నెక్స్ట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రజలు ఏ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటారు మహారాష్ట్రలో? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మహారాష్ట్ర మాకు అంటే యాక్చువల్ గా నేను ఆదిలాబాద్ ప్రాంత వాసినండి. మాకు చాలా పక్కనే ఉంటుంది. మా ప్రాంతం నుంచి, మా సొంత ఊర్లో నుంచి దాదాపుగా ఒక 20-25 మంది ఆడపడుచుల్ని పక్కనే ఉన్నటువంటి కిన్వాడ్ తాలూకా ప్రాంతానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ ప్రాంతంలో ఏది జరిగినా కూడా మహారాష్ట్ర ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది. మహారాష్ట్ర బార్డర్ గా ఉన్నటువంటి జిల్లాలో ఏది జరిగినా కూడా తెలంగాణ ప్రాంతం మీద ఆ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. మనకు నాందేడ్ కావచ్చు, అక్కడ ఇప్పుడు యవత్మాల్ కావచ్చు, ఈ చంద్రాపూర్ జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చుట్టుపక్కల చాలా దగ్గరగా అసోసియేట్ ఉంటాయి. మనకు నిజామాబాద్ కు ప్లస్ ఆదిలాబాద్ కు చాలా క్లోజ్ అసోసియేషన్ విత్ మహారాష్ట్ర. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతు కోసం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతులకు ఉచితంగా ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ గాని, రైతు రుణమాఫీ గాని, ఇవన్నీ చూసిన తర్వాత రైతులు అరే మీ ప్రాంతంలో రైతులమై ఉంటే బాగుండు, ఆడపిల్ల గుడితే 13,000, మగపిల్లగాడు గుడితే 12,000 ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసి చాలా ఆకర్షితమై చాలా సార్లు మహారాష్ట్ర నుంచి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మా ప్రాంతానికి వచ్చినప్పుడు గాని, ఈ ప్రాంతంలో మమ్మల్ని కలపండి అనేటువంటి నినాదం కూడా కొన్ని పేపర్లలో మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంవత్సర కాలంలో, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న సంవత్సర కాలంలో జరిగినటువంటి నిర్లక్ష్యం, తెలంగాణ ప్రజల మీద జరిగినటువంటి నిర్లక్ష్యము, వాళ్ళు ప్రకటించినటువంటి స్కీముల్లో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అనేటువంటిది కూడా అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు అంత గట్టిగా చెప్తా ఉన్నామంటే, ఇప్పుడు మనకు నెలకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఉన్నటువంటి మహాయుతి కూడా అక్కడ ఏం చెప్పారంటే 3,000 ఇస్తామని చెప్పారు మహిళలకు. అలాగే ఇక్కడ ఉచిత బస్సు ఉంది, అక్కడ ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు. రైతులకు ఇక్కడ 2 లక్షల పైచులకు రుణాలు ఉంటే మాఫీ చేస్తామన్నారు, అక్కడ 3 లక్షలు ఉంటే మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఇక్కడ 3,400 రూపాయలు మన నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు, అక్కడ 4,000 ఇస్తామని ప్రకటించారు. సో ఆరోగ్యానికి సంబంధించి 25 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తాం, హెల్త్ స్కీమ్ ఆరోగ్యానికి సంబంధించి కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు మహారాష్ట్రలో చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కంపారిజన్ చేస్తారు కదా మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పథకాలు అందుబాటులోకి వచ్చినాయి, ఎంతమంది ప్రజలకు సంవత్సర కాలంలో 6 గ్యారెంటీలు 100 రోజులు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల్లోకి వెళ్ళింది. 6 గ్యారెంటీల్లో కేవలం ఒక ఉచిత బస్సు మినహాయించి మిగతా ఏ పథకాలకి అమలు అవుతున్నాయా, అమలు అవుతలేవా అనేటువంటి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. 2 లక్షల రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యం జరిగింది, 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిర్లక్ష్యం జరిగింది. తర్వాత ఈ మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు అందట్లేదు, 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ల రూపంలో వస్తాయని అవి అందట్లేవు, వికలాంగులకు 6,000 అందట్లేవు. ఇవన్నీ డిస్కషన్స్ అక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మహారాష్ట్ర పైన కూడా, అంటే అక్కడ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందంటారు? 100% ఎందుకంటే మేడం, ఇప్పుడు మనం కర్ణాటకలో కంపారిజన్ చేస్తాం తెలంగాణ ప్రజలు. కర్ణాటక ఎలక్షన్స్ కి మనకి 3 months గ్యాప్ ఉండే, మీరు అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 months to 4 months గ్యాప్ లో కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు, ఉచిత బస్సు, సేమ్ ఇదే రుణమాఫీ, రైతులు, మహిళలు, గ్యాస్ సిలిండర్ ఉండే.
ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు, తెలంగాణ ప్రజలు మాకు కూడా 2 లక్షల రుణమాఫీ ఒకేసారి జరిగిపోతుంది, మాకు కూడా ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి ఆశపడి ఇక్కడ ఓటేసిండ్రు. ఓటేసిన పాపానికి ఇవాళ సంవత్సర కాలంగా నిరీక్షిస్తున్నా కూడా ఇవి అందట్లేవనేటువంటిది తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు ఈ ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా చెప్తానంటే హర్యానాలో మొన్న ఎలక్షన్ జరిగినాయి మేడం. 7 క్యాండిడేట్ పేరు మీద పోయిండ్రు. 7 గ్యారెంటీలు కథం ఆవిరైపోయినాయి. అక్కడ గెలవాల్సిన రాష్ట్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉండాల్సిన రాష్ట్రం అది బీజేపీ చేసి ఎత్తుకపోయింది. నేను అనేది ఏంటంటే మొన్న ఖర్గే గారు కర్ణాటకలో డీకే శివకుమార్ గారు ఏమంటున్నారంటే మేము ఉచిత బస్సు పథకం అమలు చేయడం కొంత అసాధ్యం అవుతాం సార్, ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయినాయి, వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాం అనేటువంటి డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఖర్గే గారు చాలా ఇంటర్నల్ గా చాలా సీరియస్ అయ్యిందంటే ఏమని, మీరు ఎందుకు బాబు బడ్జెట్ మీద అవగాహన లేకుండా పథకాలు ఎందుకు ప్రవేశపెడతారు, ప్రవేశపెట్టిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను ఎందుకు ఇబ్బందులు పెడతారు, ఇవి ప్రజలు ఒక రోజు ఓటేసి మర్చిపోయే వాళ్ళు కాదు, 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండాలా, ఈ ఒక్క రాష్ట్రంతోనే అయిపోదు ఎలక్షన్, మనం పక్క రాష్ట్రంలో కూడా వెళ్ళి ఓటు అడగాల, ఇవే చూపించి అక్కడ ఓటు అడుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తారు, మనల్ని ఆదరించరు, మనకు ఆ ఓటు బ్యాంక్ అక్కడ తగ్గిపోతుంది, మనం ఓటమి పాలయ్యే అవకాశం ఉంటది, కాబట్టి ఎందుకు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తా ఉన్నాను మేడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే దశాబ్ద కాలం పడుతుంది. 10 సంవత్సరాలకు సరిపోయినటువంటి బడ్జెట్ అవసరం ఉంటుంది ఆ స్కీమ్ కి. మీరు చూడండి, ఆడపిల్లకు పెళ్లితో పాటు తులం బంగారం అన్నారు, బంగారం రేటు కూడా ఆల్మోస్ట్ 78,000 దాకా పెరిగింది, 78 లక్షల. తర్వాత స్కూటీ ఇస్తామన్నారు, 10th క్లాస్ పాస్ అయితే 50,000 అన్నారు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 1,00,000, డిగ్రీ పాస్ అయితే 1,50,000, పీజీ చేస్తే 5 లక్షలు ఇస్తాము, ఇట్లా పిల్లలకు కూడా ప్రకటించుకుంటూ పోయారు. ఇవి ప్రకటనలకు పరిమితమైనవి తప్ప ఒక్కటి కూడా అమలు జరుగుతలేదు. మీరే చెప్పండి, మేము చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గుడిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉంది గిలగిల. అక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్లి ప్రచారం చేస్తే ప్లస్ అవ్వడం కంటే మైనస్ ఎక్కువ అవుతుంది, తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ప్రచారం చేస్తే ఇంకా మైనస్ అవుతుంది. ఎందుకంటా ఉన్నామంటే తెలుగు ప్రజలు రోజు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అక్కడ మా ఊరికి ఆడపిల్లలు అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, మీకు వస్తున్నాయా 1,00,000 ఆడపిల్లకు పెళ్లి చేస్తే 1,00,000తో పాటు తులం బంగారం వస్తుందా అంటే 1,00,000 లేదు, పాడు లేదని తిట్టుకుంటున్నారు. అంటే మనం ఎందుకు అంటున్నామంటే అంత గట్టిగా తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా తొందరలోనే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ని కిందికి లాగేసిండ్రు మేడం. మీరు ఏ మాటకు ఆ మాట చెప్పండి. ఆయన అధికారంలోకి రావడం కోసం ఎంత అగ్రెసివ్ గా ఎంత ఫిరోషియస్ గా వెళ్ళాడో, అధికారంలోకి వచ్చిన 1 year లో ఈ అమలు చేయలేకపోవడం వల్ల, నిలబెట్టిన మాట మీద నిలబడకపోవడం వల్ల బీసీలకు ఇచ్చినటువంటి ఆ బీసీ బంధు లేకపోతే బీసీలకు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ లో కూడా కులగణన చేయడానికి ఇంత డిలే చేయడము, వీధి పోరాటాలు చేసి పాపం బీసీ సంఘాలన్నీ కొట్లాడి ప్రతిపక్షాలన్నీ ప్రశ్నించి లాస్ట్ అసెంబ్లీలో తీర్మానం చేయకూడనే కమిటీ చేసి మళ్ళీ కోర్టుకు పోతే కొత్త కమిటీ చేసి, సో ఇట్లా ఇవన్నీ ఫెయిల్యూర్ ఒకదాని తర్వాత ఒకటి. హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో కూల్చివేతలు, సో ఇవన్నీ అక్కడ చూస్తున్నారు మహారాష్ట్ర ప్రజలు కూడా. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతం నుంచి వీళ్ళు ఎవరినా కూడా అక్కడున్న సింపతి పాపం మొన్న అర్ధాంతరంగా వాళ్ళ పార్టీలను చీల్చడము, అక్కడ శివసేనని 2 ముక్కలు చేయడము, శరద్ పవార్ గారి ఎన్సీపీని 2 ముక్కలు చేయడము, బీజేపీ పార్టీ కొంత బీజేపీ పార్టీ మీద అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంకర్స్ అందరూ కూడా కోపంగా ఉన్నారు. బీజేపీ మా రాష్ట్రంలో అధికారాన్ని దోబూచులాడుతా ఉంది, మా పార్టీలను చీల్చేసింది, సాంప్రదాయం. ఎంతో సీనియర్ మోస్ట్ లీడర్ శరద్ పవార్ గారు, ఆయన సొంత పార్టీని ఆయనకు కాకుండా చేసి ఆయనకు వేరే గుర్తిచ్చేసి, ఉద్ధవ్ ఠాక్రే గారు పాపం బాల్ ఠాక్రే గారు పెట్టినటువంటి పార్టీని ఆయన సొంత పార్టీని కూడా ఏక్నాథ్ షిండే గారికి అప్పచెప్పడము. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కొంత కాంగ్రెస్ వైపు మళ్ళీ పూర్తి స్థాయిలో అవుట్లెట్ మెజార్టీగా కాంగ్రెస్ గెలిపిద్దామని అనుకున్నా కూడా వీళ్ళని ప్రచారం చేస్తే అక్కడ ఓటు పడడం కంటే కూడా అంటే నష్టమే జరుగుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధినాయకత్వము ఎంత జాగ్రత్త వహించి రేవంత్ రెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తెలంగాణ ప్రాంత నాయకులు పిలుచుకోకపోవడమే మంచిది. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు బీజేపీ పార్టీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఆయనకు ఒక స్టార్ ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి బేసికల్ గా తెలంగాణ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా కొంత ఆయనకు స్టార్ ఇమేజ్ ఉంది. కాబట్టి ఆయన చూడడం కోసం ఆయన వస్తారు, ఆయన వచ్చిండు అంటే ఉందిగా. కానీ చంద్రబాబు నాయుడు వెళ్లి మాట్లాడడంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, సో ఆయన ఒక స్ట్రాటజిస్ట్ కాబట్టి ఆయనది వేరే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఏం పోయి చెప్తారు మేడం, ఇప్పుడు మేము ఏ ముద్రించమని చెప్తారు, సంవత్సర కాలంలో హైదరాబాద్ ని సగం కూల్చేసాము. నేనేమంటున్నానంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నారు. మీరు బీజేపీది, మీరు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ, అది నాకు సమాధానం చెప్పాలి. ఎవరైతే దత్తాత్రేయ గారు అని చెప్తున్నారు కదా, మీరు ఇక్కడికి వెళ్ళి అక్కడ మొన్న నాగపూర్, సోలాపూర్, రాయపూర్ అన్ని తిరిగి వచ్చారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే మా జాతీయ పార్టీ అన్నారు. నేను బీఆర్ఎస్ ని జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, ఉప ప్రాంతీయ పార్టీ అంటున్నా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారం గతంలో కూడా చాలా డిబేట్లు చెప్పాను. మీరు బీఆర్ఎస్
ట్యూటర్ ఎందుకు తీసుకున్నారు? మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు స్పష్టంగా, మహారాష్ట్రలో మేము ప్రచారం చేయము అన్నారు. మీరు మహారాష్ట్ర ఎందుకు ప్రచారం చేయాలంటే మీరు ప్రాంతీయ పార్టీ అని ఒప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ అయిందా? మీరు గతంలో నాందేడ్ అయిన ఏరియాలు వెళ్ళి మన చాలా ప్రచారం చేశారు. లాస్ట్ టైం స్థానిక సంస్థ ఎన్నికలు కూడా పాల్గొంటాం అన్నారు కేసీఆర్ గారు గతంలో. మరి ఇప్పుడే కర్ణాటకలో కూడా పోటీ చేయలేదు అన్నగారు, మేము ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేయలేదు, మేము కర్ణాటకలో పోటీ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయలేదు. మన తెలంగాణ వరకు డిస్కషన్ కాదు. ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ ఉన్న ఇలా బీఆర్ఎస్ ఉంది, జనసేన పార్టీ ఉంది. మనకు మహారాష్ట్ర తోటి ఏందో లింక్ చెప్పాలి. మీరు స్కీములు అమలు అంటే మేము 6 స్కీములు పెట్టాము, 6 గ్యారెంటీలు పెట్టాము. అవి స్థూలంగా 6 గ్యారెంటీలు అయినా కానీ సూక్ష్మంగా తీసుకుంటే 13 గ్యారెంటీలు దాకా ఉంటాయి. అవి ఉచిత విద్యుత్ అమలు అవుతుంది, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ గ్యాస్ అమలవుతుంది, మహిళలకు అది అమలవుతుంది, బస్సు ఫ్రీ బస్సు, అదేవిధంగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెట్టాం కదా. అసలు మీరు మీ పార్టీదే దిక్కు లేకుండా పోయింది కదా. మహారాష్ట్ర నుంచి జనికొచ్చారు కదా మీరు, మహారాష్ట్ర ముఖం దృష్టిలో లేరు కదా. మీ కేటీఆర్ గారు ఎక్కడో పడుకుంటుండు, హరీష్ రావు గారు ఎక్కడికో పోతుండు, ఇక మీ నాయకుడు అయితే కేసీఆర్ గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళట్లేదు. అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అమూల్య గారు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నారు, ఒక్కరన్నా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాది బీఆర్ఎస్ పార్టీని చెప్పట్లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు ఒక అర్థం కావట్లేదు. ఒక లాయర్ గా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇది చాలా మంది ప్రేక్షకులు ఒక్కసారి రాజకీయ ప్రేక్షకులు కూడా గమనించాలి. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బాగుంది, బీఆర్ఎస్ అంటే మరి భారత రాష్ట్ర సమితి ఏందో నాకు భారత రాష్ట్ర మరి నాకు అర్థం కావట్లేదు లాంగ్వేజ్. నేను ఎంకామ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్ పిహెచ్డి కూడా చేసిన. భారత్ అనేది ఒక రాష్ట్రం అవుతుందా, దేశం అవుతుందా? మరి టీఆర్ఎస్ కి మ్యాచింగ్ బీఆర్ఎస్ అని పెట్టారు తప్ప ఆ పేరులోనే కరెక్ట్ లేదు అసలు నన్ను అడిగితే. తెలంగాణ రాష్ట్రం ఉంటుంది మేడం, ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది అమూల్య గారు, భారత రాష్ట్రం ఎటువంటిది నాకు అర్థం కావట్లేదు. భారత రాష్ట్ర సమితి ఏంటది? ఆ పేరులో కన్ఫ్యూజ్ ఉంది, కరెక్ట్ లేదు. అది కలవటం కోసం పడికట్టు పదంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నారు, నెక్స్ట్ బీఆర్ఎస్ అయ్యేటట్టుంది. మీరు ఇంతవరకు అసలు బీఆర్ఎస్ పోలేదు కదా. పోనీ మీ పార్టీ బీఆర్ఎస్ పక్క మహారాష్ట్ర పోలేదు, రాష్ట్రీయ జనతా దళ అని పేరు ఉంటది. రాష్ట్రీయ దత్తాత్రేయ గారు మీరు అసలు ఏంది మీది అసలు మీ టర్న్ ఏం చెప్పండి. ఇప్పుడు మంచో చెడు పవన్ కళ్యాణ్ గారు పోయారు, చంద్రబాబు గారు పోయారు. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడే డిబేట్ ఏంటంటే మన తెలంగాణ అంశం కాదు కాబట్టి మన రాష్ట్రం తెలుగు ప్రజలు అక్కడికి ఎలా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మన డిబేట్. వాస్తవంగా మీరు అదంతా పెట్టి మొత్తం తెలంగాణ గురించి ఇక్కడిక్కడే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అసలు శ్రీనివాస్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు ఏమంటున్నారంటే తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఉండే ఈ ప్రభుత్వం ఎఫెక్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది పక్క రాష్ట్రానికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఎఫెక్ట్ అనేది కొంచెం తెలంగాణలో పడి కాంగ్రెస్ అనేది ఇక్కడ గెలిచింది. సో ఈ ఎఫెక్ట్ కూడా మహారాష్ట్రలో పడుతుంది. దాని వల్ల కాంగ్రెస్ కి ఆ కూటమికి ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది అని దత్తాత్రేయ గారు చెప్పారు. నేను చెప్తాను అమూల్య గారు, నేను ఏమంటున్నానంటే నేను చెప్తాను ఇక్కడ ప్రధాన ప్రతిపక్షము 10 సంవత్సరాలు పాలించినటువంటి తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇవాళ దాని స్టాండ్ ఎందుకు చెప్పలేకపోయే పరిస్థితి వచ్చింది. ఆడలేక మధ్యలో అన్నట్టుగా వాళ్ళ స్టాండ్ పెట్టుకుని ఇక్కడ నేను చెప్తా దాని మీద కొంచెం ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఖచ్చితంగా దత్తాత్రేయ గారు నాకు చెప్పాలి. బీఆర్ఎస్ ప్రచారం చేయడానికి పోవట్లేదు, పోనీ మీరున్న ప్రచారం చేయడానికి పోవచ్చు కదా, మీరు కూడా పోలేదని చెప్తున్నారు. మరి ఎట్లా మరి? ఇప్పుడు మీరు పక్కనే అన్నారు, మీరు మీ ఊరు పక్కనే అన్నారు, మాది ఖమ్మం అండి, మేము పోలేం కదా. ఇప్పుడు మా దగ్గర నుంచి హైదరాబాద్ లో కొంతమంది పోయారు, పిసిసి పిలుపు మేరకు పోవాలి. మరి మీరన్నా మీ పక్క ఊరన్నా పోయారా? మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీ స్టాండే కరెక్ట్ లేదు ఇక్కడ అసలు. ఇంకా చెప్పాలంటే నువ్వు నాటంటే అసలు మీరు అసలు నాకు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు దీని గురించి మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే మీ పార్టీని ఉత్తగా ఉంటే బాగుండేది. మీరు టీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మన కేటీఆర్ గారు ఏమంటున్నారు, మేము ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు మాకు సంబంధమే లేదు అంటే మీరు బీఆర్ఎస్ కాదు, వాళ్ళని ఆయన ఏమో బీఆర్ఎస్ అంటాడు, ఈయనేమో టీఆర్ఎస్ అంటాడు. మీకు అసలు పార్టీ లైన్ నేను చాలా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, పార్టీ లైన్ క్లారిటీ లేదు, మీకు పార్టీ క్లారిటీ లేదు, పర్సన్స్ క్లారిటీ లేదు, ఏమి లేదు. ఎట్లా ఇప్పుడు మీరు అడిగారు దత్తాత్రేయ గారు, నేను చెప్తున్నా మీరు స్కీముల గురించి కర్ణాటకది ఖచ్చితంగా తెలంగాణ మీద ఇంపాక్ట్ అయింది. కానీ మీరు ఒకటి గమనించారు, తెలంగాణ వచ్చింది ఏనండి దత్తాత్రేయ గారు, తెలంగాణలో మేము వచ్చిన 11 నెలల కాలంలోనే మాకున్నటువంటి 7,14,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిపోతే వడ్డీలకు కానీ కిస్తీలకు కానీ మెయింటెనెన్స్ గా దాదాపు 35% శాలరీ ఇచ్చుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ 18 గంటలు కష్టపడి పనిచేసుకుంటూ ఈ విధంగా తీసుకొస్తున్నారు. బడ్జెట్ ఉండాలి కదా, బడ్జెట్ లేనిదైతే మనం పెట్టలేము కదండి. దాని ప్రకారం ఉన్న దాంట్లో చేసుకుంటూ ఎక్కడ కూడా అనవసరమైన ఖర్చులు అనర్థాలు చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం పోతూ ఎట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ప్యారలర్ గా. దానిలో భాగంగా అభివృద్ధిలో భాగంగానే మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఇట్లాంటి హైడ్రా కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని
ఇలా మనం ఢిల్లీ చూసామండి అమూల్య గారి, ఢిల్లీలో ఏంటంటే వాళ్ళ గాలి కూడా ఆక్సిజన్ అందట్లేదు అక్కడ. హైదరాబాద్ లో కూడా ఎట్లుందంటే మన దగ్గర ఇక్కడ పరిస్థితి ఇవ్వాలా. ఇలా మనం చూసాం, నేను 41 జీవో ఇష్యూ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్ కి 100% సబ్సిడీ, రోడ్ ట్యాక్స్ లేదు, అదే విధంగా రిజిస్ట్రేషన్ 100% సబ్సిడీ. ఎందుకు చెప్పిందంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని. కాంగ్రెస్ పార్టీ చూడండి, మీరు దయచేసి రాజకీయ ప్రజానికంగా గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఈ స్కీములు పెట్టినా కూడా ప్రతి ఒక్కరు కూడా దీర్ఘకాలంలో ఆదుకుంటది. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఎన్నో స్కీములు పెట్టారు. మీరు చూడండి, రోటీ కపడా మకార నినాదంతో దేశాన్ని పేదరికం తీసుకొచ్చింది, బయటకు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. ఏదో టెంపరీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నట్టుగా ఇందాక దత్తాత్రేయ గారు అన్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టే స్కీములు ఏంటంటే ఏదైనా కూడా దేశం మొత్తం ఆలోచించుకొని పెట్టాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ఒక తెలంగాణ గురించి కాదు కదా, ఎందుకంటే అన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేయాలి. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాము, ఇక్కడ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఉన్నటువంటి బడ్జెట్ అంటే అమూల్య గారు సబ్జెక్టు కండిషన్ అంటే నియమ నిబంధనలు వర్తిస్తాయి. అంటే బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని, మనకున్న అప్పులు దృష్టిలో పెట్టుకొని, ఆదాయం దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి సర్కార్ చాలా స్పష్టంగా ముందుకెళ్తుంది. ఇవాళ నేను స్పష్టంగా చెప్తాను, ఇవాళ బీఆర్ఎస్ మీడియా ఒక 400 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక 4000 మంది నాకు తెలిసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. యూట్యూబ్ ఛానల్ దుబాయ్ నుంచి ఎక్కడెక్కడి నుంచి మీరు ఆపరేట్ చేసుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తే పైకి మనం ఇట్లా పైన ఊత్తం అయితే మన ముఖం మీద పడుతుంది. మీరు చేసిన మొత్తం తప్పుడే కదా. మీరు చూడండి, నేను చాలా స్పష్టంగా చెప్తాను, డిబేట్ ఇది డెప్త్ ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య జరుగుతుంది కాబట్టి నేను దాంట్లో ఫస్ట్ లో నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పినప్పుడు నేను వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది రాష్ట్ర అధికార ప్రతినిధి. చాలా స్పష్టంగా ఈ స్కీములు ఏవైతుందో ఖచ్చితంగా మాకు అవి మహారాష్ట్ర కూడా అడ్వాంటేజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వివరించి చెప్తున్నారు, మేము అమలు చేశాము. ఇవాళ 18,000 కోట్ల రూపాయలు ఏకాలం రైతులకు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇంకా కొంతమందికి ఇవ్వాలి. 22,22,350 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఇంకా దాదాపు 22 లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఇస్తాము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము ఇవ్వలేదని చెప్పట్లే, కాంగ్రెస్ మేము సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తాము. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు మనకి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మహారాష్ట్రలో సిచ్యువేషన్ చూసినట్టయితే అటు బీజేపీ కూటమి కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కూటమి కానివ్వండి, హోరాహోరీ పోటీ అనేది నెలకొంది. 2 పార్టీలు కూడా తమకి అంటే మేనిఫెస్టోలను కూడా రిలీజ్ చేసే, ఒక పార్టీని మించి ఒక పార్టీ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. సో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? కృష్ణారెడ్డి గారు. రైట్. బాబు పాలూరు గారు, ఇప్పుడు మీరు నార్మల్ గా ఆ 2 కూటమిలు అయితే మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేశాయి మహారాష్ట్రలో. సో ఈ మేనిఫెస్టోలను బట్టి చూస్తే అంటే ఒక సంపన్న రాష్ట్రం అని చెప్పుకోవచ్చు మహారాష్ట్రని. సో కానీ ఈ మేనిఫెస్టోలను మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ప్రజాకర్షక పథకాలు, రుణమాఫీ లాంటి వాటిని 2 కూటములు కూడా నమ్ముకొని మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశాయి. సో మరి మేనిఫెస్టోలను బట్టి చూస్తే ఏ కూటమికి ఎక్కువగా ప్రజాకర్షణ లభించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు జనం తాలూకా మైండ్ సెట్, ఓటర్ తాలూకా మైండ్ సెట్ మారిపోయింది అమూల్య గారు. ఇప్పుడు ఏంటంటే మేనిఫెస్టోలో ఎవరు ఎక్కువ పెట్టేశారు అనేది జనాలు ఆలోచించడం లేదండి. ఇంప్లిమెంట్ చేయగలరు, ఎవరు రాష్ట్రాన్ని సేఫ్ సైడ్ నడిపించగలరు, అలాగే ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరు అనేది ఓటర్ ఆలోచిస్తారు. ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ, ఇప్పుడు ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇప్పటి వరకు మనకి ఏంటంటే సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ వెళ్ళారు, అంటే నానుడు ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు కాకుండా ఇప్పుడు సౌత్ నుంచి పాన్ ఇండియా లీడర్ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సౌత్ లో అంటే తెలంగాణలో అలాగే ఆంధ్రాలో అత్యంత ఆదరణ కలిగినటువంటి నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక స్టార్ హీరోగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్టార్ ఇమేజ్ కి తోడుగా విశ్వాసం కలిగిన ఒక మంచి క్రెడిబిలిటీ సాధించిన నాయకుడిగా ఆయన ఈరోజు మహారాష్ట్రలో అడుగు పెట్టారు. నరేంద్ర మోదీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి అని చెప్పుకోవడం ఎలాంటి సంశయం లేదు. ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తి, ఇలాంటి విశ్వసనీయత ఉన్న వ్యక్తి మహారాష్ట్రలోకి వెళ్తే తప్పనిసరిగా, అంటే నేను తప్పడానికి ఎవరు తప్పు చేయడానికి కాదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకెవరో ఇల్లు ప్రచారం చేస్తే తెలంగాణ ఓటర్లు ఎవరైతే అక్కడ 14 లక్షల మంది 13 లక్షల మంది ఉంటారు, వాళ్ళ వరకు ఆయన రీచ్ అవ్వగలరు. ఆయన ఎంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనేది మనకి రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. బట్ ఆయన రీచ్ అవ్వగలిగేది మాత్రం 13 లక్షల మందికి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటు ఈ 14 లక్షల మందికి, తెలంగాణ నుంచి 14 లక్షల మంది, అలాగే ఏపీ నుంచి ఉన్న 25-30 లక్షల మందికి, అలాగే ఈ పూణే, అలాగే నాగ్పూర్, ముంబై అటుగా ప్రాంతాల్లో ఉన్న నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, మరాఠీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సుపరిచితమైన వ్యక్తి. అలాగే
నరేంద్ర మోదీతో గారితో ప్రశంసలు అందుకున్న వ్యక్తి. ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి ఒక అంటే దేశంలో ఏ ఒక్క నాయకుడికి అందినంత హైప్ నరేంద్ర మోదీ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రూవెన్ లీడర్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఆయనకి ఎలాంటి పరిపాలన అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆయన తీసుకున్న కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో, గ్రామీణాభివృద్ధి శాఖలో, ఆయన పంచాయతీరాజ్ శాఖలో అద్భుతంగా అంటే గ్రామ సభలు అన్ని 14,000 పైచిలకు గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం ఇది గొప్ప విషయం. అలాగే గ్రామ సభల్లో ఎప్పుడు లేని విధంగా ప్రజల్ని మమేకం చేసి, అంటే ఆ గ్రామానికి ఏం కావాలని చెప్పి ప్రజల నుంచి అర్జీలు తీసుకొని ప్రజల తాలూకా అభిప్రాయాల మేరకు అక్కడ పనులు ఏం చేయాలని చెప్పి నిర్ణయించడం అనేది ఇది ఒక అద్భుతమైన పరిపాలన అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది ఇండియా మొత్తం పాకింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం. ఏనుగుల సమస్య అనేది చాలా మంది చాలా చిన్న సమస్య అనుకుంటారు, కానీ ఇక్కడ పంటలు కోల్పోతున్న రైతులు, అలాగే ఆస్తులు కోల్పోతున్న మనుషులు బాధపడుతున్న బాధను చూసి ఆయన అర్థం చేసుకొని ఏనుగులు తాలూకా నష్టం చేస్తున్న నష్టం ఏదవుతుందో, ఏనుగుల నుంచి జరుగుతున్న నష్టం ఏదవుతుందో దాన్ని నివారించడం కోసం ఆయన ప్రత్యేకంగా కర్ణాటక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని అక్కడి నుంచి కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్ కు రప్పించడం కోసం మాట్లాడారంటే 3 మీటింగ్లు జరిపారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఎందుకంటే మనకి ఫారెస్ట్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే వాళ్ళ నుంచి కుంకి ఏనుగులు తీసుకురావడం కోసం ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క అంశం మీద కూడా చాలా లోతుగా ఆయన అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని పరిపాలన విధానంలో ఆయనకంటూ ఒక స్పెషల్ మార్క్ ని చూపిస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా ఆయన చెప్తున్న ప్రతి ఒక్క మాటని కూడా మహారాష్ట్రలో వినే అవకాశం ఉంది. అలాగే విని బీజేపీ కూటమికి ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మేనిఫెస్టో అనేది ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో తెలియదు కానీ, బట్ చెప్పే నాయకుడు తాలూకు మాటకు మాత్రం ఎక్కువ వాల్యూ ఇస్తారు. అలాగే ఆ పార్టీకి ఉన్న విశ్వసనీయతకి ఎక్కువ వాల్యూ ఇస్తారని చెప్పి నేను భావిస్తాను. రైట్, ఓకే బాబు గారు. నెక్స్ట్ మనకి ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు పాయల కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, పర్లేదు కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు చూసినట్టయితే సర్వేలకు సైతం అందని విధంగా మహారాష్ట్రలో సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 2 కూటములు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. సో ఏ కూటమికి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు కృష్ణారెడ్డి గారు? మనం ముందుగా మీకు అలాగే ఈ చర్చ వేదికలో ఉన్న పెద్దలందరికీ శుభసాయంత్రం తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా అక్కడ ఎన్డీఏ కూటమికి, బీజేపీ కూటమికి, స్పష్టమైన బీజేపీ కూటమికి హలో కృష్ణారెడ్డి గారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడగలరా? మీ వాయిస్ చాలా లో వస్తుంది. ఓకే మేడం, చెప్పండి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత కనపడుతుంది. ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే, అక్కడ ఏదైతే అపోజిట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడి తీసుకున్నారో వాళ్ళ దాంట్లో సీట్ల కేటాయింపులు ఉన్నాయి. ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే విధంగా టికెట్ల బైఫర్గేషన్ జరగలేదు. కాంగ్రెస్ ఎప్పుడైతే 80-85 సీట్లకే పరిమితమైందో అప్పుడే బీజేపీ విజయం ఖాయమైతుంది. అక్కడ ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచేది కూడా కూటమితోటి బీజేపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ప్రచార సభలు కూడా బీజేపీకి అనుకూలంగానే జరుగుతుంది. అక్కడ ప్రజలు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచినా ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచింది అనేది మహారాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. కాబట్టి మళ్ళీ బీజేపీ ప్లస్ ఏక్నాథ్ షిండే గారి బాల్ ఠాకరే ఆశయాలకు అనుగుణంగా ఏక్నాథ్ షిండే గారు బయటకు రావడము, ఆయన బీజేపీతో అలయన్స్ లో ఉండి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత తక్కువ మంది ఎమ్మెల్యేలున్నా బీజేపీ వారికి అవకాశం ఇచ్చింది. ఒక సిద్ధాంత పరంగా హిందుత్వ భావజాలంతో ఒక అంశం మీద ముందుకు వచ్చింది ఏక్నాథ్ షిండే గారు. కాబట్టి ఆయనకు పూర్తి స్థాయి పాలన చేసే అవకాశము భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతను మహారాష్ట్ర ప్రజలు గ్రహించి ఈసారి కూడా ఈసారి కూడా బీజేపీకి అక్కడ పట్టం కట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం మేడం. ఓకే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మన తెలుగు నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీకి సపోర్టెడ్ గా అయితే వెళ్లారు. ఏపీ నుంచి చూసుకున్నట్టయితే ఇది ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? మేడం, ఈ యొక్క అంశంలో పవన్ కళ్యాణ్ గారికి మనము తెలంగాణ మన
తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక హిందుత్వ భావజాలము, ఒక తెలుగు వ్యక్తి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇంత బలంగా మాట్లాడడం, ప్రచారం చాలా మంది నాయకులు చేశారు, పెద్ద నాయకులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, వారిని కూడా ఆహ్వానించాల్సిందే. నాయక కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ వెళ్ళి, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు వినిపించిన వాయిస్ ఎంఐఎం నాయకుల గుండెల్లో దడపు చేసే విధంగా, అలాగే ఒక తెలుగులో పీపుల్ కూడా ఒక సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి ఎంత బలంగా వినిపిస్తాడు. సౌత్ నుంచి, పర్టికులర్ గా సౌత్ రాష్ట్రాల నుంచి ఇంత బలంగా సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఇంపాక్ట్ తెలుగు అక్కడ అక్కడ సెటిల్ అయిన తెలుగు ప్రజలందరి పైన ఎఫెక్ట్ ఉంటది. అవన్నీ కూడా మనకు అనుకూలంగానే మలుచుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తాను. రైట్, ఓకే కృష్ణారెడ్డి గారు 1 minute హోల్డ్ ఉండండి. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, గత 5 ఏళ్లుగా మన మహారాష్ట్రలో ఏదైతే చూడకూడదు అనుకున్నామో అవన్నీ చూసేసామండి. ఫస్ట్ ఎన్నికల సమయంలో బీజేపీ శివసేన కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత చూసుకున్నట్టయితే శివసేన ఎమ్మెల్యే షిండే బీజేపీతో చేతులు కలిపి శివసేనను కూడా చీల్చేశారు, చీల్చి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. అంతేనా, ఆ తర్వాత ఎన్సీపీని కూడా ముక్కలు చేశారు. సో ఇలాంటివి అయితే ఏవైతే మనం చూడకూడదు అనుకున్నాం ఒక రాష్ట్రానికి సంబంధించి అవన్నీ మనం చూసేసాం కదా. సో ఇంత ఘోరంగా రాజకీయాలు ఉంటాయా అని అనేది మనకు మహారాష్ట్ర చూసి అర్థమవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అమూల్య గారు మీరు చెప్పినట్టుగా 2020 ఫార్మాట్, 1 డే ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్, 3 రకాల ఫార్మాట్లు అయినాయి అక్కడైతే వాస్తవంగా. అంటే డిఫరెంట్ అంటే అక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ రాజ్ న్యూస్ ప్రజలు ఇక్కడ అన్నిటికీ స్పష్టంగా గమనించండి. బీజేపీ ఏంటంటే బీజేపీకి ఎక్కడ కూడా అక్కడ సోట్ లేదు. మీరు బీజేపీకి చూడండి, భారతదేశంలో ప్రధాన నగరాల్లో బీజేపీ ఎక్కడ లేదు. ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, కలకత్తా కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడ అంటే మెయిన్ నగరాలు ఎక్కడ కూడా టాప్ 10, టాప్ 8 నగరాల్లో ఎక్కడ బీజేపీ లేదు. సో బీజేపీ ఏం చేసిందంటే ఇక్కడ ఎట్లాగో మనకు రావు మహారాష్ట్ర అని చెప్పేసి ఎన్సీపీని చీల్చడం కానీ, ఇక్కడ షిండే లాంటి వాళ్ళు శివసేన షిండే ఆయన తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ అంటే కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఎట్లాగో మేము మహారాష్ట్ర బాగా లేదంటే కనీసము ఈ భాగస్వామ్యం కావాలి ప్రభుత్వంలో అనే ఉద్దేశంతో చేసినట్టు కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే మహాయుతి కూటమి ఉందో, గ్రాండ్ ఎలియన్స్ ఉందో, ఆ గ్రాండ్ ఎలియన్స్ లో వీళ్ళకి ఈసారి ఖచ్చితంగా పరాభవం తప్పదు. ఎందుకంటే మేడం మీరు చాలా స్పష్టంగా గమనించారు, ప్రజలు అక్కడ మహారాష్ట్ర అంటే మరాఠీ వాళ్ళు చాలా ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలు అంబేద్కర్ మహనీయుడు కావచ్చు, లేదా శివాజీ మహారాజ్ కావచ్చు, లేదా బాలాసాహెబ్ అంటే వీళ్ళందరూ కొద్దిగా పొలిటికల్ గా అగ్రెసివ్ ఉన్న నాయకులు భారతదేశంలో బాగున్నారు. ఆ రాష్ట్రం మన భారతదేశంలో జనరల్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఆ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఉన్నారు. సరే తదనంతర కాలంలో మహారాష్ట్ర విడిపోవచ్చు, ఇప్పుడు తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏర్పడవచ్చు, కానీ ఫస్ట్ నుంచి కూడా అది ఎక్కువ ఒక మరాఠీ ఒక భాష పరంగా ఏర్పడినటువంటి రాష్ట్రం అది. మరాఠీ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ వాళ్ళ మధ్య. మన తెలంగాణ తెలుగు వాళ్ళకి ఎట్లా తెలుగు అనే ఫీలింగ్ వచ్చిందో వాళ్ళకి ఒక మరాఠీ అనేది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు అమూల్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీజేపీ అని చెప్తే వాళ్ళు నమ్మరు యాక్చువల్ గా. ఎందుకంటే వాళ్ళకు మతం కంటే ఎట్లా ఉంటుందంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఏంటి యాక్చువల్ గా మతం కంటే ఎక్కువ ఏంటంటే ప్రాంతాలు ఎక్కువనే మన దగ్గర. తమిళనాడు కావచ్చు, అంటే భాషా పరంగా ఏర్పడే రాష్ట్రాలు మన వాస్తవంగా డెప్త్ వెళ్ళినప్పుడు. సో తెలుగు అని, తమిళులని, మలయాళీలని, కన్నడిగులని మన దగ్గర ఎట్లా ఉంటుందో మరాఠీలకు ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఉంది. సో ఈ దశలో వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చే మతం అని చెప్తే వాళ్ళు వినరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మరాఠీ దానికి కట్టుబడి అక్కడ స్టిక్ అన్నారు. దానికోసము బీజేపీని ప్రత్యేకంగా వాళ్ళకి వరడు అవసరం లేదు ఇక్కడ. సో అందుకనే బీజేపీ వాళ్ళు అక్కడ ఎప్పుడు కూడా సరిగా చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు సాధించలేకపోయారు. దాదాపు 288 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి అక్కడ. సో ఎక్కడ కూడా వాళ్ళు 78 దాకా వేరే సీట్లు ఎక్కడ కూడా వాళ్ళు రావట్లేదు. కారణం ఏంటంటే దాని ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పార్టీలను చీల్చి చెందట మొదలు పెట్టారు. ఇందాక మీరు అన్నారు రకరకాల ఫార్మేట్ లో వాళ్ళ పార్టీలను చీల్చారు. అంటే ఏదైతే అధికారం ఉంటుందో అన్ని రకాలుగా ఎన్ని రకాలు చీల్చొచ్చో పార్టీలను అన్ని రకాలు చీల్చారు వాళ్ళు. సో ఇందాక నేను 2020 ఫార్మేట్, 1 డే ఫార్మేట్ లేదా టెస్ట్ ఫార్మేట్ రకరకాలు చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి అంటే ఆ మహాయుతిని అక్కడ ప్రజలు నమ్మేటట్లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచారు, మళ్ళీ వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని ముక్కలు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎవరు అధికారులు అది చీల్చి చెందడం వాళ్ళకి అక్కడ బీజేపీకి బాగా అలవాటాయి. భారతదేశంలో ఇన్ని రకాల ముక్కలు చేయడం వీళ్ళే నేర్పారు. భారతదేశానికి కొత్త రాజకీయాలు, కొత్త వరవడి నేర్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చీల్చడానికి ఇంతకుముందు లేవు అసలు. చీల్చడంగా చెందటం అనాలి దీనికి చెప్పాలండి. అంటే అంత డెప్త్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ ప్రజలు చేశారు. ఇప్పుడు మనం ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశాలలో కూడా ఏకనాథ్ షిండే మన సినిమాలో కట్టప్ప అని అంటే ఏకనాథ్ షిండే అంటే మొదలు పెట్టారు. ఇక్కడ అందరూ లాంటి వాళ్ళు తయారు అంటే జనాలకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. మీరు ఇందాక
బీజేపీ వారు ఏమన్నా పైల కృష్ణారెడ్డి గారు సోదరుడు పరిచయం నాకు అన్నయ్య ఎల్లారెడ్డి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడికి వెళ్తే వర్కౌట్ కాదు అక్కడ, ఎందుకంటే అక్కడ మనము మతాలు పెట్టి వాళ్ళని ఏమీ చేయలేము. వాళ్ళకి ఎందుకంటే ఒక బలం ఎమోషన్ మరాఠీ అంశం మీద వారు కట్టుబడుతుంది. సో అక్కడ వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గతంలో ఎప్పటి నుంచో అక్కడ పునాదులతో సహా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో అక్కడ ఉన్నటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లను పోలరైజ్ కావడానికి అవకాశం ఉంది తప్ప బీజేపీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్ చూసుకున్నా కూడా ఒరిజినల్ పార్టీలు ఏదైతే శివసేన కావచ్చు, అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ ఆయన కురువృద్ధుడు, రాజకీయ కురువృద్ధుడు. సో కాంగ్రెస్ అంటే 3 బలమైనటువంటి పార్టీలు యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు వెరీ పర్టికులర్ చెప్పాలంటే చాలా బలమైన ప్రాంతం. సో వాళ్ళ ఏదైతే మహావికాస్ అఘాడీకి ఖచ్చితంగా అక్కడ మెజార్టీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సర్వే చెప్పడం కాదు, దూషణ చెప్పడం కాదు, ఎందుకంటే ప్రజలలో అక్కడ బాగుంది. ఇక్కడ మీరు చూడండి, ఇందాక చెప్పారు దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ ఆయన అసలే చెప్పలేదు. మళ్ళీ ఆ తర్వాత మాట్లాడి కూడా బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ ఎందుకు చెప్పని కూడా చెప్పారు. దత్తాత్రేయ గారు నెక్స్ట్ మీతోనే మాట్లాడదాం. దత్తాత్రేయ గారు నెక్స్ట్. దత్తాత్రేయ గారు ఇప్పుడు మీరు చెప్పండి. అక్కడ ప్రచారానికి పోవట్లేదు, మీరు అక్కడ ప్రచారానికి పోవట్లేదు, మీరు జాతీయ పార్టీ తెలంగాణ ప్రజానీకం కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ చేశాను, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా కేటీఆర్ కే వేస్తున్నాను రాజ్ న్యూస్ ద్వారా రాష్ట్ర అధికార ప్రతినిధిగా. అంటే నేను తెలవక అడుగుతున్నా, మరి భారత రాష్ట్ర సమితి అంటే భారత ఏంది రాష్ట్ర ఏంది నాకైతే అర్థం కావట్లేదు. ఆ పేరులోనే కన్ఫ్యూజ్ ఉంది. రైట్ శ్రీనివాస్ గారు నెక్స్ట్ మీతో మాట్లాడదాం. రైట్ ఓకే దత్తాత్రేయ గారు చెప్పండి. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల సరళి చూస్తా ఉంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే మహాకూటమికి అధికారం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడానికి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి చాలా చిన్న పార్టీలు వాళ్ళకి అధికారాన్ని దూరం చేసినాయి మేడం. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ ఈ చిన్న పార్టీలే కింగ్ మేకర్ కాబోతా ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ ఉంది కదా తెలుసు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని చెప్పేసి రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఉంది. ఆ పార్టీ ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై ప్రాంతంలో 25 ప్రాంతాలను ప్రభావితం చేయబోతుంది. ఆయన సొంత కొడుకు పోటీ చేస్తున్నటువంటి మహిం నియోజకవర్గం, ఆయన అబ్బాయి పేరు అమిత్, ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్లస్ షిండే వర్గం ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినాయి. ఆయన అంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. లేకపోతే మహారాష్ట్ర లోకల్ గా ఉన్నటువంటి 25 స్థానాల్లో షిండే వర్గం 12 స్థానాలు, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ దాదాపుగా 22 స్థానాల్లో ఓటమి చవి చూస్తాం మనము ఈ నవనిర్మాణ సేన మద్దతు లేకపోతే అని చెప్పేసి అంటే బహిర్గతంగానే ప్రకటించుకుంటున్నారు వాళ్ళు. అంటే ఓవైసీ గారి ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ తో ఉన్నటువంటి మహాగాడి కూటమి ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం గతంలో ఆయన 44 స్థానాల్లో పోటీ చేయడం వల్ల 2019లో 44 స్థానాల్లో పోటీ చేయడం వల్ల 5 స్థానాల్లో విజయం సాధించి 36 స్థానాల్లో సెకండ్ స్థానంలో నిలిచి చాలా పార్టీలను ఓడగొట్టిండాయి. సో ఇప్పుడు అది ఒక ప్రమాదకరంగా మారింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ అది విజయం సాధించింది. ఎందుకంటే ఆయన 40 స్థానాల్లో పోటీ చేసినటువంటి ప్రాంతాలు కుదించి కేవలం ఈసారి 16 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు ఓవైసీ గారు. సో 16 స్థానాల్లో పోటీ చేయడం అనేటువంటిది ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కావడం ఖచ్చితంగా ఆయన ఇవాళ ఈసారి 10 అంటే లాస్ట్ టైం 5 కాబట్టి ఈసారి డబుల్ డిజిట్ కి వెళ్ళాలని చెప్పేసి ఓవైసీ ఊహితులు ఉంటా ఉన్నాడు. లాస్ట్ టైం చిన్న పార్టీలు 29 స్థానాల్లో విజయం సాధించినాయి అమూల్య గారు. 67 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నాయి. ఏదైతే ప్రకాష్ అంబేద్కర్ గారు ఉన్నారు, మన అంబేద్కర్ గారి మనవడు, వంచిత్ బహుజన్ అఘాడి అని చెప్పేసి ఆయనది విబిఏ పార్టీ 67 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈయన దళిత వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో నాగ్పూర్ గాని, యవత్మాల్ గాని, పాండ్రకోడ గాని ఈ ప్రాంతాల్లో చాలా ప్రభావం చూపించేటువంటి వ్యక్తి. ఎందుకంటే అంబేద్కర్ గారు నాగ్పూర్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి బౌద్ధ మతంలోకి మారడం అవన్నీ ప్రభావం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆయన కొంత ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఈయన ప్రభావం చూపించబోతా ఉన్నారు. సో ఆయన ఒక 67 స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా చాలా స్థానాల్లో లాస్ట్ టైం ఒక 27 స్థానాల్లో 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఇంకోటి వల్ల మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి మహా ఉద్యమం, మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం జరిగింది. మనోజ్ జెరాంగ్ పాటిల్ అనేటువంటి వ్యక్తి అదృష్టవశాత్తు ఆయన చివరి సమయంలో ఒకటే నిమిషం దత్తాత్రేయ గారు అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. ఒక నిమిషం చెప్పండి దత్తాత్రేయ. చాలా విశ్లేషణాత్మకంగా విషయం చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ మీతోనే మాట్లాడదాం. ఒకటే పాయింట్ నేను దత్తాత్రేయ గారిని అడుగుతున్నాను, మహారాష్ట్రలో ప్రచారం చేయట్లేదు కదా, మీరు యూటర్న్ తీసుకుని టీఆర్ఎస్ పెట్టుకున్నారా అని అడుగుతున్నాను. అందుకనే ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రచారం కదా, వాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రచారం అది చెప్పాలి కదా. అసలు మీ కాన్సెప్ట్ అది కదా. మీరు బీఆర్ఎస్ పెట్టుకుని పోయి చేసింది ఎక్కడ మహారాష్ట్రలోనే, మహారాష్ట్ర విదర్భ ప్రాంతమే కదా. శ్రీనివాస్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు ఏమో చెప్తున్నారు, ఒక్క నిమిషం. మీరు క్వశ్చన్ చేశారు కదా, దాని గురించి ఏమో చెప్తున్నారు. మాట్లాడుతున్నప్పుడు నేను ఓపికతో విన్నాను. అదే పదే రిపీటెడ్ గా దత్తాత్రేయ గారు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు అవగానే మళ్ళీ మీతో మాట్లాడదాం. ఒక్క నిమిషం.
ఇక్కడ అనాలిసిస్ చేయడానికి కాదు, అక్కడ మహారాష్ట్ర గురించి మన అనాలిసిస్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రచారం చేయట్లే? ఇక్కడ టాపిక్ ఏంది మేడం? మీరు పెట్టిన టాపిక్ ఏంది? మహారాష్ట్రలో విజేత ఎవరు అని. కదా అమూల్య గారు, తెలుగు వారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడదామండి. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి సంబంధించిందే మాట్లాడదాం ఖచ్చితంగా. ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు మాట్లాడిన వెంటనే మళ్ళీ మీ దగ్గరకు వద్దాం, దాని గురించే మాట్లాడదాం. మీరు ఇప్పుడు అమూల్య గారు, ఆ మీరు నాయకుడు ఇక్కడ తెలుగు వారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు? మీరు మీరు TRS చేసుకోండి అన్న. చెప్పండి. మీరు ఎంత ప్రచారం చేస్తే అంత శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు ప్రచారం ఎంత చేస్తే అక్కడ అంత నష్టం జరుగుతుంది. గెలిచే స్థలాలు కూడా ఓడిపోతే నేను చెప్తా ఉన్నాను. మీరు గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటే డంకా బజాయించకండి. మీరు మధ్య మధ్యలో మాట్లాడుతుంటే అడ్డం పడి ఏదో డిస్టర్బ్ చేసేసి మీరు పెద్ద బాగా మాట్లాడుతున్నారని చెప్పి కల్పించుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి. మీరు కూడా ఎదుటి వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు గౌరవించడం నేర్చుకోవాలి. మేము విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీతో మాట్లాడదాం నెక్స్ట్. దేశంలో మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ ఖచ్చితంగా మీతో మాట్లాడదాం. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, జస్ట్ ఒక్క నిమిషం. ఈ దేశాన్ని భ్రష్టుపరిచేటువంటి పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కారణం ఇవాళ దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. పనికి మారిన పంచవర్షాలు దేశాన్ని ఆగం చేసి ఇద్దరు మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అసలు ఇద్దరు వాయిస్ లో ఎవరిది వినపడట్లేదు ప్రాపర్ గా. ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి అయితే మాట్లాడండి. దత్తాత్రేయ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీతో నెక్స్ట్ అవగానే మీతోనే మాట్లాడదాం. జస్ట్ ఒక నిమిషం. ఇద్దరు మాట్లాడితే అసలు ఏం అర్థం కావట్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ మీతోనే మాట్లాడదాం. ఖచ్చితంగా నెక్స్ట్ పక్క మీతోనే మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఎస్ దత్తాత్రేయ గారు ఓకే అండి. రైట్ రైట్ దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు పోతున్నారు, బీజేపీ వారు పోతున్నారు, కాంగ్రెస్ వారు పోతున్నారు, బీఆర్ఎస్ ఎందుకు పోవట్లేదు అని చెప్పండి. మీ పార్టీలు పోటీ చేస్తే ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు అంటున్నారు అంటే బీజేపీకి సపోర్టెడ్ గా ఏపీ నుంచి తెలుగు వాళ్ళు వెళ్తున్నారు, కాంగ్రెస్ కి సపోర్టెడ్ గా తెలంగాణ నుంచి వెళ్తున్నారు. బీఆర్ఎస్ అనేది దేనికి ఎస్ దేంట్లో లేదు కాబట్టి వెళ్ళట్లేదని దత్తాత్రేయ గారు చెప్తున్నారు. మరి దీంతో ఏమంటారు? ఆయనకు చెప్పండి, శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పండి, చాలా సూటిగా చెప్పండి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడడం అది పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు ఒకటే పట్టుకున్నారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఆన్సర్ మీరు మాట్లాడితే నేను ఏమన్నాను? ఇప్పుడు బీజేపీ వారు మాట్లాడారు, నేను ఏమన్నా మీరు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక్క మాట దయచేసి మీరు కూడా దత్తాత్రేయ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల వారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎస్ ఇద్దరు మాట్లాడుతుంటే అసలు ఏం అర్థం కావట్లేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఆర్ దత్తాత్రేయ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మనకు టైం కూడా ఎక్కువ లేదండి. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, కంప్లీట్ చేసేయండి. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చెప్పండి. మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనే కాదు, కర్ణాటకలో పోటీ చేయలేదు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరిగినాయి. పార్లమెంటరీ ఎన్నికల సమయంలో అక్కడ 2 ఎన్నికలు ఒకేసారి జరిగినాయి. మేము అక్కడ పోటీ చేయలేదు. మేము మహారాష్ట్రలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా పోటీ. మళ్ళీ ఇదే నాకు అర్థం కాదు, వినాలి కదా. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక్క నిమిషం, మనకు టైం లేదండి, మనకు టైం లేదు. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు మీరు 1 minute లో కంప్లీట్ చేయండి. కామన్ సెన్స్ తో మాట్లాడండి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు నా టైంలో వచ్చి నోరు పెట్టి మొత్తం నీకే తెలిసినట్టుగా ఎందుకు డబ్బా దత్తాత్రేయ గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు టాపిక్ కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు, మహేష్ కుమార్ గారు అంటున్నారు. మీరు చెప్పాలి, ఆయన ప్రచారం చేయనప్పుడు కాదు కదా. ఇప్పుడు బీజేపీ మా పార్టీ పోటీలో లేదు అక్కడ, మా పార్టీ పోటీ చేస్తలేదు, మా పార్టీ ఏ కూటమి లేదు అక్కడ, మా పార్టీ పోటీ చేయట్లేదు, అక్కడ ఏ కూటమి లేదు. కాదు ప్రచారం చేస్తే ఏం కాదు, ఒకటే అర్థం చేసుకోవాలా. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మనకు టైం లేదు, మనకు 7 minutes మాత్రమే ఉంది. 1 minute లో కంక్లూడ్ చేసేయండి. అసలు ఏంటి మరి మహారాష్ట్రలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటి ఓవరాల్ గా చెప్పండి, ఇంకా గొడవ వద్దు. ఓవరాల్ గా చెప్పండి. దత్తాత్రేయ గారు నెక్స్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను. దత్తాత్రేయ గారు నెక్స్ట్ ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వస్తాను. ఆగండి దత్తాత్రేయ గారు, ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు 1 minute లో కంక్లూడ్ చేసేయండి. ఓకే మేడం, నేను ఏమంటున్నానంటే మీరు ఏం టాపిక్ పెట్టారంటే ఇక్కడ మన తెలుగు వారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటము. ఏ పార్టీ అయినా కావచ్చు, తెలుగు వారు హ్యాపీ గర్వంగా ఫీల్ అవుతాం మనం. బీఆర్ఎస్ వాళ్ళు పోతున్నారు, బీజేపీ వాళ్ళు పోతున్నారు. దత్తాత్రేయ గారు ప్లీజ్ అండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. నేను ఏమంటున్నానంటే
నేను బ్రదర్, నేను యూనివర్సిటీ చదువుకొని వచ్చిన, నాకు చాలా సంస్కారం ఉంది. నేను మిమ్మల్ని మీరు ఎందుకు ప్రచారం చేయలేదు? మాట్లాడలేదు, మీకు ఏం తెలియదు అట్లేదు, నాకు అర్థమైపోయింది. అసలు మీరు టాపిక్ నే ఫాలో కావట్లేదు. రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు, మీరు అక్కడ అనాలిసిస్ చేస్తున్నారు. ఇక్కడ టాపిక్ ఏందండి మీరు చెప్పండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఎట్లా మన వల్ల ప్రభావం ఉంది, అక్కడ ఏంది తెలుగు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చెప్పాలి కదా. మీరు రేవంత్ రెడ్డి గారు జాతీయ పార్టీ జాతీయ పార్టీ పోటీ జాతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీ. మీరు ప్రాంతీయ పార్టీ పెట్టండి. మా పార్టీ రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అక్కడ పోటీ చేయట్లేదు, మా పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. మీకు అవసరం అది, మీకు గత్యంతరం. తెలంగాణ ప్రాంతం నుంచి మీరు జాతీయ కాంగ్రెస్ పార్టీని పోషించాలా? ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు డబ్బులు తీసుకుపోయి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు పెట్టాలా? అవసరం లేదని అవసరం లేదు. అసలు డిబేట్ లేదండి. మీరు అట్లాంటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పిలవకూడదు. ఎందుకంటే వాళ్ళు డిబేట్ ఎట్లా పాల్గొంటారండి, వాళ్ళు ప్రచారం చేయట్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ మన డిబేట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మహారాష్ట్రలో విజేత ఎవరు అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకుంటాం కదండి. సో మీరు ముగ్గురు పిలిచింది కూడా ఎవరు అని, పార్టిసిపేట్ చేస్తున్నారా చేయట్లేదా అనేది ఇక్కడ టాపిక్ కాదండి. అనాలిసిస్ అంటే మీ ప్రకారం ఎవరు అనేది అది ఇక్కడ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ రైట్. మహాగాడి ఎట్లా ఉంటది అక్కడ, ఏ పార్టీ ప్రభావం ఎంత ఉంటది, చేస్తాయి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎందుకు? ఓకే రైట్ రైట్ దత్తాత్రేయ గారు, ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు రైట్, ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ బాబు పాలూరి గారు, మీరు చెప్పండి ఓవరాల్ గా మహారాష్ట్ర ఎలక్షన్స్ కి సంబంధించి ఓవరాల్ గా 1 minute లో కంక్లూడ్ చేసేయండి. ఓవరాల్ గా చెప్పాలంటే మేడం, ఇప్పుడు దేశంలో అత్యంత బలమైన రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను దగ్గరుండి విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని, అంటే అటు తెలంగాణని కూడా ఒక మైనారిటీ స్టేట్ గా మార్చారు, ఇటు ఆంధ్రప్రదేశ్ ను కూడా మైనారిటీ స్టేట్ గా మార్చారు. సో ఆ పాపాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు మరాఠీలు చాలా సెంటిమెంటల్ గా ఆలోచిస్తారు, ఎమోషనల్ గా ఆలోచిస్తారు అని చెప్పి మన కాంగ్రెస్ నేత చెప్తున్నారు. కాబట్టి అదే ఎమోషన్ గుర్తు పెట్టుకుంటారు. 2014లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2014లో చేసిన తప్పు ఉందో ఆ తప్పుని మళ్ళీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే మహారాష్ట్రను కూడా ముక్కలు చేస్తుంది. అలాగే ఇచ్చే మేనిఫెస్టోని సరిగ్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు, పరిపాలన కాదు, వీళ్ళు కుమ్ములాట ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అంటే స్వేచ్ఛ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అలాగే ఏమంటారంటే దోచుకునే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. సో ఒక కంట్రోలింగ్ మెకానిజం అనేది ఉండదు, ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండరు అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు చాలా, అంటే మన ఆంధ్ర తెలంగాణ ప్రజల కన్నా చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. కాబట్టి బీజేపీ కూటమికి తప్పనిసరిగా మంచి మెజారిటీ ఇచ్చి బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతుందని చెప్పి నా ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నామండి. తెలుగు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు. ఆంధ్ర తెలంగాణ రెండు ఒక అతిపెద్ద రాష్ట్రాన్ని, అత్యంత బలమైన రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజు మైనారిటీ స్టేట్లుగా మార్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఆ పాపం ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఓకే బాబు పాలూరు గారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, ఇప్పుడు జనసేన వారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని వాళ్ళు 1 minute లో కంక్లూడ్ చేసేయండి. టైం లేదు. ఓకే మేడం, నాకు అర్థమైంది. అమూల్య గారు, బాబు పాలూరు గారు, బీఆర్ఎస్ కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. బీఆర్ఎస్ తెచ్చుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని. ఓకే, అడ్మిటెడ్ మేము కూడా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదైతే ప్రచారం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్, ఇందాక అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో తప్ప పాన్ ఇండియా రాజకీయ నాయకుడు కాదు. బాబు పాలూరు గారు పాన్ ఇండియా హీరో, అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కాదండి, కానీ పాన్ ఇండియా రాజకీయ నాయకుడు మాత్రం కాదు. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా హీరో, ఆయన అక్కడ పోయి చెప్పడం వల్ల 40 ఎందుకంటే పబ్లిక్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఇమేజ్, ఆయన ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, పాలిటిక్స్ తెలిసిన ఆయన. రాజకీయ నాయకుల కాను నేనైతే నేనేమంటుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మా వికాస్ ఆఘాడికే ఖచ్చితంగా అక్కడ ప్రజలేస్తారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ఏదైతే ఉందో ఆ ఎంబీఏ ఖచ్చితంగా అధికారం కోసం నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్స్ అండి. ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు జనసేన సీనియర్ నాయకులు బాబు పాలూరు గారికి, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారికి, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పైలే కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ సార్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.